గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ. గురుమహర్షులందరికీ నా యొక్క పాదాభివందనాలు. గురుపుత్రాశయులకు మరియు గురువులకు, పెద్దలకు, మహానీయులకు, మహానుభావులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీ ముందుకు మీ శ్రీనివాస్ దేవని. ఈరోజు గురుతత్వముల నుంచి ఒక రాగాన్ని అందుకుంటూ తెలియజేస్తున్నాను మీకు. దేహము ఎందుకు పనికిరానిది, ఏ రకమైన మంత్రాన్ని తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది, ఏ రకమైన బోధ తీసుకొని ముందుకెళ్తే ఈ దేహ శరీరానికి అనుగుణంగా ఉంటుంది, ఈ జన్మ ఎత్తినందుకు పరిపూర్ణముగా ఈ కలియుగమున పరిపూర్ణ బోధనను తెలుసుకొని ఈ మానవ శరీరానికి ఏది ముఖ్యమో, ఏది అవైలబుల్గా ఉంటుందో అది మాత్రమే చేస్తూ మీ అందరి ముందుకు ఒక తత్వాన్ని పాడి తెలియజేస్తున్నాను. జై సద్గురుభ్యో నమః. ఎందుకో ఈ దేహము గురుమహిమ తెలియా ఉన్నది, ఎందుకు ఈ దేహము, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియనిదెందుకు సందేహము, ఎందుకు ఈ దేహం, ఎందుకు ఎందుకు ఈ మోహమికను సందుగొందున నిండియుండిన సమరసైకము చెందకున్నది, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియనిదెందుకు సందేహము. కోటి జన్మములేతి నరగర్భమందున వాటమూగను బూటి, కాటుక పక్షులు రెండును మాటు పెట్టి చూచి త్రికుట మధ్యమునందుయుండిన సూటి తెలియా నేరకున్నది, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియని ఎందుకు దేహము. వందనంబులు చేసి గురుపాదకులు తన శిరమునందున మోసి, నిందల దగల కనుమది సందయంబులు చూసి మాని, బ్రహ్మమందు చేరయుండిన పరమానందము చెందకుండిన, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియని ఎందుకు సందేహము. ఎన్ని చెప్పిన గాని తన మతము విడవకుండుట అది ఏమి, ఎన్ని విధములైన పంచవన్య చిలకల చూచి కనుల యందు కాంతిని కలసి మెలసి ఉండనేరనిదెందుకు ఈ దేహము గురుమహిమ తెలియనిదెందుకు సందేహము. మండల మధ్యమున బండయున్న కుండలిపైయున్న ఎండమాములవిపై కెంపులు దండిగా కనుగొనుచు చూసి, ఉండవని మదికి తెలిసి పండు వెన్నెల చూడకుండినా, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియనిదెందుకు సందేహము. చెవిన ఇల్లు గట్టి చెప్పెను శేష మాంబ చెప్పిన సూటి, మాటికి చూచి చుక్కలు కోటి సూర్య చంద్రకాంతులు, మాటికి చూచి చుక్కల కోటి సూర్య చంద్రధనులు, గోరవిటనుచు దాటిపోయటి బాట తెలియా నేరకున్నది, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియని ఎందుకు సందేహము. పరశురాముని పరమైన సీతారాముడే రాణి, పరశురాముని పరమైన సీతారాముడే గురురాణి, పరమహంసారూపమైన బయలులో వివరించు చూచి, పరమహంసారూపమైన బయలులో వివరించి చూచి, పరమవశమై పరమపదమై పరము జెంద నేరకున్నది, ఎందుకు ఈ దేహము
గురుమహిమ తెలియని ఎందుకు సందేహము. గురుభక్త శైలారా, ఎందుకు ఈ దేహము గురుమహిమ తెలియనిది ఎందుకు సందేహము అని అంటున్నాను. గురుని యొక్క మంత్రము ఉపదేశించినప్పుడు ఆ గురుమహిమను మనం తెలుసుకోకుంటే ఎందుకు ఈ దేహము ఎందుకు సందేహము అని. మనం ఈ భూమి మీదకి పుట్టినాము, తల్లి గర్భము నుండి నవమాసాలు మోసి మన తల్లిదండ్రులు మనల్ని కన్నప్పటికీ మన జీవితం వ్యర్థమే. ఎందుకంటే గురు ఉపన్యాసం తీసుకోకుండా, గురుబోధ తెలియకుండా మనము భూప్రపంచం మీద మన సంపాదన, మన కష్టము, అలాగే మనం ఏం చదువుకున్నాము అనే దానికల్లా దానికోసమే తాపత్రయపడుతున్నాము. అట్లాగే దానికోసం ఎంత తాపత్రయపడతామో మన జన్మరహితం చేసుకోవడానికి గురుని యొక్క ఆశ్రయం తీసుకొని, గురుని యొక్క ఆశీస్సులు తీసుకొని, గురుమంత్రాన్ని చెవిన వినగోరుచు మనసున నాటుకొని జ్ఞానోపదేశం పొంది ఆ గురుమంత్రంతో గురుడు ఏ విధంగా సూటి చెప్తాడో ఆ విధంగా నేర్చుకొని ఇక్కడ లాస్ట్ చరణంలో ఇచ్చిండు. ఏమిచ్చినాడంటే, మాటి మాటికి చూచి చుక్కల కోటి సూర్య చంద్రధనులు, మాటి మాటికి చూచి చుక్కల కోటి సూర్య చంద్రధనులు. మనకు ఫస్ట్ ఉపదేశం చేసినప్పుడు ఆ యొక్క కోటి సూర్య చంద్రుల క్రాంతిని చూపిస్తాడు. సెకండ్ మంత్రం సెకండ్ ఉపదేశం మళ్ళీ రెండో మంత్రం చెప్పినప్పుడు మనకు సూర్యచంద్రుల ధనుల గోరుట మిటంచు దాటిపోయే బాట తెలియరు. అంటే రెండో మంత్రం చెప్పినప్పుడు మనకు ఆ కోటి సూర్య ధనులు మిటంబు దాటిపోయేటి బాట తెలియ నేరకున్నారు. ఆ గురుమంత్రము చెప్పినప్పుడు ఆ కోటి మిటంబులు దాటిపోయే బాట తెలియజాలకున్నారు అన్నాడు. అంటే ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తూ, నాయన నీ బాట ఇది, నీ సూటి ఇది, నీ చెప్పిన రీతిగా నువ్వు వెళితివంటే నిన్ను మించిన వారు లేరు. నీకు నువ్వే లేని స్థితిని ఎరిగినప్పుడే ఆ బయలు అనే ఒక బయలుని ఏ రకంగా నువ్వు చూస్తావో, మాటయే మంత్రమై మనసే నిశ్చలమై ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ రీతిగా నీకు కనబడును. నీవు ఏ రీతిగా చూసినా ఆ రీతిగా దైవం అనుకూలంగించునని ఆ గురుమూర్తులైన గురువులు మనకు ఉపదేశించిన మహాత్యం. ఓం నమో గురుభ్యో నమః.